తెలుగు సినీ చరిత్రలో అందం, అభినయం, మర్యాద ఆల్ ఇన్ వన్గా నిలిచిపోయిన పేరు సౌందర్య. పాత్రకు ప్రాణం పోసే కళ, కళ్ళతోనే భావాలు చెప్పే మాయ, సాంప్రదాయం మరియు ఆధునికత కలయిక ఇవన్నీ కలిసినప్పుడు జన్మిస్తుంది ఒక అసలైన నటీమణి. స్క్రీన్పై కనిపించిన ప్రతిసారి ఆమె కేవలం హీరోయిన్ కాదు, ఒక భావం, ఒక అనుభూతి. సాధారణ పాత్ర అయినా, క్లిష్టమైన పాత్ర అయినా ఆమె నటనతో అది అసాధారణంగా మారేది. సినిమా అనేది గ్లామర్ మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని నిరూపించిన అరుదైన నటీమణి. అందుకే ఆమె పేరు చెప్పగానే గుర్తుకు వస్తుంది గౌరవం, గంభీరత, నిజమైన నటన. సౌందర్య ఒక పేరు కాదు, ఒక ఎమోషన్. ఆమె సినిమాలు ముగిసినా ఆమె మిగిల్చిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. సౌందర్య సినీ నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో నటించింది. 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలకు పైగా నటిగా వెలిగిన ఈమె విమాన ప్రమాదంలో మరణించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఈమె జూలై 18, 1972లో కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా ములబాగల్లో జన్మించింది. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి సినిమాలో నటించింది. ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ సినిమాలో నటించేందుకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపివేసింది. తర్వాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం. ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలిగా భానుచందర్ సరసన నటించింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు మనవరాలి పెళ్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు గడించి విజయడంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించింది. సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. ఇది పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది. సౌందర్య 1972 జూలై 18న జన్మించింది. తండ్రి సత్యనారాయణ ఒక సినిమా రచయిత మరియు నిర్మాత. కుటుంబం సినీ రంగంతో సంబంధం ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెరిగింది. సౌందర్య మొదట మెడిసిన్ చదవాలని ఆశపడ్డారు. అందుకే ఎంబీబీఎస్ చదువు ప్రారంభించారు. కానీ సినిమాల పట్ల ఆసక్తి పెరగడంతో మధ్యలోనే చదువు ఆపి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సౌందర్య 1992లో కన్నడ సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించారు. తెలుగులో సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన ముఖ్యమైన సినిమా అమ్మోరు. ఈ సినిమా ద్వారా ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. ఆమె నటన, ఆ పాత్రలో చూపించిన భావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సౌందర్య గారు ఎక్కువగా కుటుంబ కథలు, భావోద్వేగ పాత్రల్లో నటించారు. ఆమె నటించిన కొన్ని ప్రముఖ సినిమాలు పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అంతఃపురం, రాజా, అరుణాచలం. ఈ సినిమాల ద్వారా ఆమె నటిగా అగ్రస్థానంలో నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా, జయమ్మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. 12 ఏళ్ల అచిర కాలంలోనే సౌందర్య 6 ఫిలింఫేర్ పురస్కారాలను అందుకుంది. అవి అమ్మోరు, అంతఃపురం, రాజా, ద్వీప, ఉత్తమ నటి మరియు ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు అందుకున్నారు. ఆప్తమిత్ర, కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు. దొనిసగలి తెలుగులో మహిళ అనే సినిమా, ద్వీప ఉత్తమ నటిగా, ఉత్తమ నిర్మాతగా 2 విభాగాల్లో పురస్కారాలను అందుకున్నారు. ఆప్తమిత్ర చిత్రాలకై కూడా అవార్డులను అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను, అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు మంచి పేరు ఉంది. వీటన్నిటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. ఆమెను జూనియర్ సావిత్రి అని అంటారు. సౌందర్యకు నవరస నటనా మయూరి అనే బిరుదు కూడా ఉంది. సౌందర్య తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన జిఎస్ రఘును 2003లో ఏప్రిల్ 27లో వివాహం చేసుకున్నారు. ఆమె వ్యక్తిగతంగా చాలా సరళమైన, సంస్కారవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలు ఉండేవి. ఈమె తాను మరణించే నాటికి కమ్లీ అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ సినిమాకి దర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి ఉన్నారు. ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచడం జరిగింది. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు. అలాగే వాటికి సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరులోని చెక్కూరు విమానాశ్రయం నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంటు అభ్యర్థి అయిన విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా ఆప్తమిత్ర. ఈ సినిమా విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారంను కర్ణాటకాంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు. సౌందర్య మరణం మొత్తం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటన భారతీయ సినీ చరిత్రలో ఒక పెద్ద నష్టంగా నిలిచిపోయింది. సౌందర్య గారు కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె ఒక భావోద్వేగం, ఒక గౌరవం. ఆమె సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆమె నటన సహజత్వానికి ప్రతీక. సౌందర్య అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్లు చాలా బిజీగా ఉంటుందని, 2004లో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ గారు ఆమె జాతకం గురించి చెప్పాడు. సౌందర్య జీవితం చిన్నదైనా ప్రభావం ఎంతో గొప్పది. ఆమె చూపించిన మార్గం నటన అంటే ఏమిటో తెలియజేసింది. ఆమె లేరు, కానీ ఆమె కళ ఎప్పటికీ జీవిస్తుంది.